ఏదైనా కానీ ప్రభుత్వాలు చేసినప్పుడు గీట్రాయి ఒక అద్భుతమైనటువంటి గవర్నెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రజలు ఓటేస్తారు. ఇక్కడ చూస్తే అంత పోలీస్ రాజ్యాన్ని పెట్టారు. ఎక్కడ చూసినా దౌర్జన్యపూరితమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఓకే, ఇవన్నీ ఎల్లకాలము రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. బట్ వచ్చిన ప్రభుత్వం ఎంతవరకు మంచిగా పనిచేసింది, ప్రజల మన్ననలు ఏ విధంగా పొందింది, రైతాంగానికి ఏం చేసింది, విద్యార్థులకు ఏం చేసింది, మహిళలకు ఏం చేసింది, ఉద్యోగస్తులకు ఏం చేసింది అనేదే గీటురాయి తప్ప ఏ రోజు కూడా సరే ఆవేశపూరితమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ కావచ్చు, బూతు పదాలు కావచ్చు, ఇవన్నీ ఎవరు అప్రిషియేట్ చేయరు. అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు అవేరే ఉన్నారు. ఒకటేసారి ఏంటంటే పాపం పండుకుంటూ అసెంబ్లీ ఎలక్షన్ వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన మెజారిటీలు కూడా ఓటింగ్ కూడా చూస్తే, ఓటింగ్ సర్లే కూడా చూస్తే, కౌంటింగ్ కూడా వాళ్ళకి ఏంటంటే కడుపులో చాలా ఉంది, కానీ వాళ్ళు మెల్లమెల్లగా తీస్తారు. కరెక్ట్గా అసెంబ్లీ ఎలక్షన్కు గుడ్డ బదలు కొడతాం. ఇది జరగబోయేటువంటి చరిత్ర. ఈ చరిత్రను కూడా ఎవ్వరు కాదనడానికి లేదు.